పక్కన పెడితే ఇక ఇది తెలంగాణ. ఇది తెలంగాణ పేపర్. ఇది ఎట్లా అయిపోయింది అంటే రంకుమోగుడు శాస్త్రం అయిపోయింది ఈ పేపర్ కథ. ప్రభుత్వానికి ఇది రంకుమోగుడు అయిపోయింది. వాళ్ళు ఏ దుర్మార్గాలు ఏ అబద్ధాలు అయితే రాసుకత్తంలో ఈనాడు పేపరు, వెలుగు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు అంటే ప్రజలకు అర్థం కాని రీతిలో వాళ్ళ భాష పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి చాలా గొప్పలు రాసుకత్తంలో ఆ దుర్మార్గాలన్నిటినీ రంకుమోగుడు బయట పెట్టినట్టు ఈ పేపర్ బయట పెడతాను. ఇది మంచిదే, ఎందుకంటే ఒకటి అది ఉండాలి, ఒకటి ఇది ఉండాలి, తప్పకుండా ఉండాలి. ప్రభుత్వానికి కౌంటర్గా ఒక పేపర్ ఉంటేనే నిజాలు బయటపడతాయి. కాబట్టి ఈ పేపర్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక రంకుమోగుడు అనుకోవాలి. అప్లికేషన్లా డ్రామాలే, అప్లికేషన్లు కాదు, అది డ్రామాలే. సమయాన్ని వృధా చేయడానికి డ్రామాలు. 6 అప్లికేషన్లు 6 గ్యారంటీల కోసం ఆగం చేయడానికే 6 గ్యారంటీల పేరు మీద సమయాన్ని వృధా చేస్తూ ప్రజల్ని ఆగం చేయడానికి. అభయాస్తం భస్మాసురాస్తం కాబోతుందా? 100% అభయాస్తం అనేది ముమ్మాటికి భస్మాసురాస్తమే. అది ప్రజల్ని ఆదుకునే హస్తం కాదు, ప్రజల్ని వంచే హస్తము, ప్రజల్ని నట్టేయటం ముంచే హస్తం. అది రైతు భరోసా రైతుకు అరిగోసగా మారుతుందా? అరిగోసగా మారింది. కామెంట్ చేయండి దయచేసి. ఇంకా ఎవరెవరికి అయితే రైతు భరోసా పడలేదు, రైతు భరోసా 7500 అయితే పడలేదు. కేసీఆర్ ఇస్తామన్న రైతు బంధునే మళ్ళీ వాళ్ళు వేసిండ్రు. అది ఇంకా ఏ జిల్లాలకు పడలేదు, ఎవరెవరికి పడలేదు అనేది దయచేసి కామెంట్ చేయండి. ఇక అప్లికేషన్ మాటన దాగిన కుట్రలేంటి? అప్లికేషన్తో పాలకులు చేస్తున్న కుతంత్రాలేంటి? ప్రజాపాలన పేరుతో ప్రజలకు పంగనామాలేనా? అసలు గుట్టు రట్టు చేయబోతుంది తెలంగాణ. అప్లికేషన్ల డ్రామాలో దాగి ఉన్న వాస్తవాలు ఎక్స్క్లూజివ్గా తెలంగాణ దినపత్రికలో రేపటి నుంచి మనం ఇవ్వాలనే. దీని వెనక ఉన్న మతలాబేంది, దీని దుర్మార్గం ఏంది, దీని కుట్ర ఏంది, దీని కుతాంత్రాలు ఏంది, అసలు ఈ అప్లికేషన్ పెట్టవలసిన అవసరం ఏంది? ఇలా సాయంత్రం అర్ధగంట పాటు 6 నుండి 7 ఈ లోపల లైవ్ పెడితే ఒకటి తప్పకుండా దీని భాగవతం ఏందో చెప్తాము. ఇంతవరకు ఈ అప్లికేషన్లో ఇంతకుముందు వీళ్ళు ఏదైతే అప్లికేషన్లు ఇచ్చిందో ఇంతకుముందు ఈ పాయింట్లు ఎక్కడ లేవా, ఈ ఉన్న పాయింట్లనే పట్టుకొని మళ్ళీ ఎందుకు సమయం వృధా చేస్తాను అనేది చెప్తాను. నేను తప్పకుండా చెప్తా. ఇది అందుకే తీసుకొచ్చిన నిన్న. ఇక మొత్తానికైతే ఇది ఒక డ్రామా. 6 గ్యారంటీలను అమలుపరచడానికి వాళ్ళ దగ్గర సమయం కావాలి, వాళ్ళకి అర్థమైతే లేదు బడ్జెట్. కాబట్టి ఈ డ్రామా కొత్త డ్రామాలు లేవు. ఎందుకంటే మరి అప్పుడే ఇగో ఈ రేషన్ కార్డు ఉండాలి, ఇగో ఇవి ఉండాలి అని ఎందుకు చెప్పలే? ఇక అరచేతిలో తేనె పోసి మోచేతిని నాకించడం, మన వేలితో మన కంటినే పొడవడం, నమ్మించి నట్టేయటం ముంచడం ప్రస్తుతంలో రాష్ట్ర సర్కారు మొదలుపెట్టిన ప్రజా పరిపాలన గురించి ఇలా జనం అనుకుంటున్న సామెతలు ఇవి. అరచేతిలో వైకుంఠం చూపించి అసలుకే ఎసరు పెట్టే కార్యానికి రేవంత్ సర్కార్ అంకురార్పణ చేసింది. గజిబిజి గందరగోళంగా తయారు చేసిన ఒక అప్లికేషన్ కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా ఐన్ లైన్లో నిలబడింది. నానా తిప్పలు పడుతుంది. కానీ ఇన్ని తిప్పలు పడి మనం నింపుతున్న అప్లికేషన్ ఫారం రేపటి రోజున మన కంటినే పొడవబోతుందనే సత్యం మాత్రం ప్రజలకు తెలియడం లేదు. మనతో ఒక అప్లికేషన్ నింపించి మనల్ని నిండా ముంచేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తుంది. రేపటి రోజున దాని వల్ల కలగబోయే అనర్థాలు ఊహిస్తేనే ఆందోళన కలుగుతుంది. ఆందోళన ఏం లేదు, కానీ అంత వేస్తే ప్రజలేం ఊరుకోరులే. ప్రజలు అంత ఎడ్వల్లా. కేసీఆర్ లాంటి తీసుకపోయి మూలన పడుకోబెట్టిండ్రు. చేత్తా, ఇది చేత్తా, ఆ ఊరును బంగారమయం చేస్తా, ఈ ఊరును బంగారమయం చేస్తా అని బంగారం మాటలు మాట్లాడిన కేసీఆర్ని తీసుకపోయి మూలన కూర్చోబెట్టిండు. మరి ప్రజల మెడ మీద కత్తి పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తే మరి అంతకంటే ఎక్కువ జరుగుతుంది కదా రేవంత్ రెడ్డికి. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిండు అని ఒక సింపతితోటి ఆయన ఏమనలే. కానీ రేవంత్ రెడ్డి కనుక సాధారణ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తే అసలే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ. వెనుక ముందు చూడరు, ఆయనకు తగిన శాస్త్రి చేస్తారు. పేద ప్రజలను
నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలను తిప్పాల పెట్టాలని చూస్తే కాంగ్రెస్ సర్కార్ గతి కేసీఆర్ సర్కార్కు పట్టిన దానికంటే చాలా దారుణంగా ఉండబోతుంది.